తెలంగాణలో బీజేపీ రాష్ట్ర సారథి అంశం కూడా చాలా సస్పెన్స్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు, ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. సో ఆయన్నే కొంతకాలం మరి పొడిగిస్తారా లేదంటే మార్పు జరుగుతుందా అనే ఉత్కంఠ కూడా నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక దాదాపుగా ఒక 10 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే కొద్దిమంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తులు, సీనియర్ బీజేపీ లీడర్లు కూడా దీనికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అట్లాగే సభ్యత్వ నమోదుకు సంబంధించి కూడా కిషన్ రెడ్డి ఒక మాట చెప్పారు, నమోదు చేసుకోవాలని. ఈ అంశం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా తెలంగాణలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మరి సారథి ఎవరు అనే అంశం కూడా చాలా చర్చ జరుగుతోంది పార్టీలో. చూద్దాం. బీజేపీ రాష్ట్ర పార్టీకి కొత్త సారథి అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ పదవి కోసం పలువురు సీనియర్ జూనియర్ నాయకులు తీవ్రంగా పోటీ పడుతుండటంతో అధినాయకత్వం నిర్ణయం ఎలా ఉంటుంది అనే ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది. పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని పార్టీ జాతీయ నాయకత్వం మరికొంతకాలం కొనసాగిస్తుందా లేక త్వరలోనే కొత్త సారథిని ప్రకటిస్తుందా? పార్టీ సభ్యత్వ నమోదు త్వరలో ప్రారంభం కానున్న దృష్ట్యా ఆ ప్రక్రియ పూర్తయ్యాక నూతన సారథిని ఎన్నుకుంటారా అనే చర్చ బీజేపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. రాష్ట్ర పార్టీ సారథ్యం కోసం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా సుమారు 10 మంది సీనియర్ నాయకులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో సభ్యత్వ నమోదుకు సిద్ధం కావాలి అంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇక రాష్ట్రంలో ఎప్పటికప్పుడు శాసనసభ ఎన్నికలు లేనందున పార్టీ రాజ్యాంగం ప్రకారమే కొత్త అధ్యక్షుని ఎన్నుకునే అవకాశం ఉందన్న వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. అదే జరిగితే సభ్యత్వ నమోదు నుంచి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం దాకా కనీసం 6 నెలలు సమయం పడుతుందని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, బీజేపీ కొత్త సారథి ఎవరు అనే దానికి సంబంధించి అయితే ఉత్కంఠ అయితే నెలకొంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? దానికి బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి ఎంపిక మీద సస్పెన్స్ కొనసాగుతుంది. వాస్తవానికి ఇప్పటికే బీజేపీకి తెలంగాణ శాఖకు సంబంధించి కిషన్ రెడ్డి స్థానంలో కొత్త అధ్యక్షుడు వస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగినప్పటికీ కూడా ఈ ప్రాసెస్ కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. పార్టీ పాలసీ ప్రకారం కొత్త అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి సభ్యత్వ నమోదు కావచ్చు, సగం జిల్లాలకు అధ్యక్షులు ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నారు, కనీసం సగం జిల్లాలకు కొత్త అధ్యక్షులు నియమించిన తర్వాతనే రాష్ట్ర అధ్యక్షులు నియమించే అవకాశం ఉంది. సో ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుంటే కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా వెళ్లిన నేపథ్యంలో ఒక ఏడాది క్రితం గత జూలై 4వ తేదీన కిషన్ రెడ్డిని తెలంగాణ శాఖకు అధ్యక్షుడిగా నియమించారు. ఇప్పటికే ఏడాది పూర్తయింది. ఆయన మోడీ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా కూడా పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి స్థానంలో కొత్త అధ్యక్షుడు రావాల్సి ఉంది. సో ఇప్పటికే దీనికి సంబంధించి కనీసం 10 మంది సీనియర్ నాయకులు తెలంగాణకు సంబంధించి ప్రయత్నాలు చేస్తారు. ఈటెల రాజేంద్ర కావచ్చు, డికే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, అదేవిధంగా పాత బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో చింతా సాంబమూర్తి కావచ్చు, లేకపోతే రామచంద్రరావు లాంటి నాయకులు కూడా ట్రై చేస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక అయితే కొంత ఆలస్యమయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.